సీసీ ఫుటేజ్ ద్వారా జ్యోత్స్న వైరా బండారాన్ని బయటపెట్టిన దశరథ. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శివనారాయణ అయితే దశరథకు ఫోన్ చేస్తాడు. దశరథ, ఎక్కడున్నావురా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమైంది నాన్న అని చెప్పేసి దశరథ చాలా అమాయకంగా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఫుడ్ దగ్గర కల్తీ జరిగిందంట. శ్రీధర్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడే కార్తీక్ నేను ఇద్దరం కలిసి బయలుదేరుతున్నాము స్టేషన్కి. ఎందుకంటే అసలు ఏం జరిగింది అనేది శ్రీధర్ని కనుక్కొని తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిద్దాము. అందుకే నీకొక మాట చెప్దాము అని చెప్పేసి చేశాను అని చెప్పి శివనారాయణ దశరథ్తో అయితే అంటూ ఉంటాడు. దశరథ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఫుడ్లో కల్తీ జరగడం ఏంటి? ఎన్ని సంవత్సరాల నుండో నాన్నగారు నేను ఈ బిజినెస్లో ఉన్నాము, రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నాం, కానీ ఏ రోజు కూడా ఫుడ్లో కల్తీ అనేది జరగలేదు. ఎందుకంటే ఫుడ్ బయటికి వెళ్ళే ముందు ఫుడ్ను చెక్ చేసే పంపిస్తాము. అలాంటిది ఈ ఫుడ్ కంట్రోలర్ ఏం చేస్తున్నారు, అసలు ఏం జరిగిందో ఇప్పుడే నేను కనుక్కోవాలి అని చెప్పి సుమిత్రను తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ రెస్టారెంట్కి అయితే బయలుదేరతాడు. బయలుదేరి రెస్టారెంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ అయితే చూస్తాడు. చూడగానే అక్కడ దిమ్మ తిరిగే విషయం అయితే కనబడుతుంది దశరథకి. ఏం జరుగుతుందంటే ఫుడ్ పాయిజన్ అయితే కాశీ కలుపుతూ ఉండడం అక్కడ వీడియోలో అయితే చూస్తాడు. చూసి దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి కాశీ కలపడం ఏంటి? అసలు కాశీ సూపర్వైజర్ కదా, అది కూడా తన మామ సీఈఓ అయ్యుండగా తినెందుకు ఇలా చేశాడు? కాశీ అలాంటి వాడు కాదు, నాకు తెలుసు, కానీ ఎక్కడో ఏదో జరిగింది, అది నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ సీసీ ఫుటేజ్ని ఫోన్లో పట్టుకొని వెళ్ళి కాశీకి అయితే ఫోన్ చేస్తాడు. కాశీ అయితే నేను స్టేషన్లో ఉన్నాను అని చెప్పేసరికి, ఒక్కసారి నువ్వు బయటికి రా కాశీ, నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పడంతో కాశీకి భయం వేస్తుంది. ఏంటి అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు? కొంపదీసి తెలిసిపోయిందా ఏంటి నేను ఫుడ్ పాయిజన్ కలిపానని అని చెప్పేసి భయపడుతూ దశరథ దగ్గరికి అయితే వెళ్తాడు. కానీ స్టేషన్లోనే శివనారాయణ కార్తీక్ అయితే ఉంటారు, కానీ వాళ్ళైతే చూడలేదు దశరథ రావడం. ఇంకా దశరథ పిలిచినట్టుగానే కాశీ వెళ్తాడు. వెళ్ళగానే దశరథ కాశీ చంప పగలగొడతాడు. 2 చంపలు పగలగొట్టేసరికి కాశీ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోయి, ఏంటి పెద్దనాన్నగారు ఎందుకు కొడుతున్నారు నన్ను అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకా ఏంట్రా కొట్టేది, ఏం చేసావో నువ్వు నీకు అర్థమవుతుందా? ఈరోజు మీ మామగారు, మీ పిల్లనిచ్చిన మామగారు, నీ భార్యనిచ్చిన మామగారు స్టేషన్లో ఉన్నారు. అది ఎవరి వల్ల? నిజం చెప్తావా, లేదంటే నిన్ను కూడా స్టేషన్లో పెట్టించమంటావా, కటకటాలు లెక్క పెట్టించమంటావా అని చెప్పేసి దశరథ చాలా గట్టిగా అడుగుతూ ఉంటే, నన్ను క్షమించండి, ఆ తప్పు చేసింది నేనే అని చెప్పేసి దశరథ కాళ్ళ మీద అయితే పడిపోతాడు కాశీ. అప్పుడు దశరథ కాళ్ళ మీద పడిపోయిన కాశీని పట్టుకొని పైకి లేపి, కాశీ నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు, దాసు ఎంత నీతిగా ఉంటాడో అదే నీతి నీకు కూడా వచ్చిందన్న విషయం కూడా నాకు తెలుసు, కానీ నేను సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నాను నువ్వు ఫుడ్లో పాయిజన్ కలిపావని. నువ్వు అలా చేస్తావని నేను ఏ రోజు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ రెస్టారెంట్కి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే శ్రీధర్కి బ్యాడ్ నేమ్ వచ్చినట్లే, శ్రీధర్కి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే నీకు కూడా వచ్చినట్టే. తెలిసి కూడా మన కుటుంబం అంతా కూడా రోడ్డు పాలవుతుందని తెలుసు కూడా, సోషల్ మీడియాలో మనం ఫేమస్ అవుతామని తెలుసు కూడా నువ్వు చదువుకున్న వాడివైనా సరే ఇలాంటి పని ఎందుకు చేసావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి దశరథ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. అప్పుడు కాశీ అయితే నన్ను క్షమించండి, ఏం జరిగిందో చెప్తాను అని చెప్పేసి వైరా దగ్గరికి వెళ్ళిన విషయం, అలాగే జ్యోత్స్న గురించి వైరా గురించి వాళ్ళిద్దరి ప్లాన్ గురించి కూడా బయట అయితే పెట్టేస్తాడు. అది విన్న దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న వైరాతో కలిసిందా? నా ఫ్యామిలీని నాశనం చేయాలని చూస్తుందా? అంటే జ్యోత్స్న ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరు కాదు కదా. అలాంటప్పుడు తన కుటుంబాన్ని తనే ఎందుకు నాశనం చేయాలని కోరుకుంటుంది? అంటే శ్రీధర్ని సీఈఓగా తప్పించేసి తను సీఈఓ అవ్వాలని చూస్తుంది. తను సీఈఓ అవ్వాలన్న కోరిక ఇంకా జ్యోత్స్నలో చచ్చిపోలేదు. ఆ కోరికను బ్రతికించుకోవడానికి సీఈఓ అవ్వాలనుకుంటుంది. శ్రీధర్ని సీఈఓ పోస్టులోని తప్పించేయడానికి ఈ ఫుడ్ కల్తీ వేషం అయితే వేసింది. నాకు అర్థమైపోయింది ప్లాన్ అంతా అని చెప్పేసి, కాశీ నువ్వు ఇప్పుడు ఏం చెప్పావో అదే పోలీసుల ముందు చెప్తావా అని చెప్పేసరికి కాశీ అయితే
భయపడుతూ ఉంటాడు. నీకేమీ భయం లేదు, నీ మీదకి నేనేది కూడా రానివ్వను, నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, నువ్వు మాత్రం జరిగింది జరుగునట్లుగా నువ్వు పోలీస్ స్టేషన్లో చెప్తే చాలు అని చెప్పేసరికి ఈ సీసీ ఫుటేజ్ తీసుకొని దశరథ అయితే స్టేషన్కి వెళ్తాడు. దశరథ స్టేషన్కి రావడంతో తాత అదిగో మామయ్య వచ్చాడు అని చెప్పడంతో ఇంకా దశరథ చాలా సీరియస్గా వచ్చేస్తూ మీరు శ్రీధర్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఏ విధంగా ఫుడ్లో కల్తీ కలిసింది అని చెప్పేసి మీరు అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఎస్ఐ మీద చిందులు తొక్కుతూ ఉంటాడు దశరథ అయితే. అది విన్న ఎస్ఐ గారైతే, సార్ మాకు ఈ కాశీనే స్టేట్మెంట్ ఇచ్చాడు, అందుకే కాశీ స్టేట్మెంట్ ప్రకారం మేము శ్రీధర్ గారిని అరెస్ట్ చేశాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే, ఏ కాశీ అయితే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ కాశీయే ఇప్పుడు సాక్ష్యంగా మారబోతున్నాడు. కాశీ చెప్పేది వినండి, అలాగే నేను చూపించే సీసీ ఫుటేజ్ కూడా చూసి మీరు అప్పుడు దోషులెవరో నిర్ణయించి వారిని శిక్షించండి అని చెప్పేసి దశరథ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే, ఏమైందిరా, ఏమైంది దశరథ అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. నాన్న, ఇప్పుడు జరగబోయేది మీరు చూడండి, నేనైతే నా నోటితో చెప్పలేను అని చెప్పేసి జరిగింది మొత్తం కాశీతో చెప్పించి ఈ సీసీ ఫుటేజ్ చూపించగానే పోలీసులు అయితే ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు. అలాగే కార్తీక్, శివనారాయణ కూడా షాక్ అయిపోతూ, ఏంటి జ్యోత్స్న ఇంత పని చేసిందా, మన కుటుంబం దెబ్బతినాలని ఇంత పని చేస్తుందా, ఆ సీఈఓ పదవి మీద మోజుతో జ్యోత్స్న ఎంతకైనా చేయడానికి తెగిస్తుంది అని చెప్పేసి కార్తీక్ తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు. కానీ కార్తీక్ అలాగే శివనారాయణ మాత్రం, అరే ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటే, తాత ఇప్పుడు జ్యోత్స్నాని అరెస్ట్ చేయించకపోతే వైరా ఇంకా విజృంభించిపోతాడు, కాబట్టి వైరాని కూడా మంచిగా పిలిపించి అరెస్ట్ చేపిద్దాము, మళ్ళీ జీవితంలో బయటికి రాకుండా వైరా మీద కేసు పెట్టేసి లోపలికి తోయించాలి అని చెప్పేసి చాలా కోపంతో అంటూ ఉంటాడు కార్తీక్. నాన్న, ఆ వైరా కన్ను మన కుటుంబం మీద నుంచి ఇంకా పోలేదు, బిజినెస్లో నేను దెబ్బ కొట్టాననే దానితో నా మీద పగ పెంచుకొని ఇలా చేస్తున్నాడు వైరా, కాబట్టి వైరాని అరెస్ట్ చేయించాల్సిందే, వైరాకి బుద్ధి చెప్పాల్సిందే. వైరాకి బుద్ధి చెప్పే ముందు మన అమ్మాయికి మనం బుద్ధి చెప్పుకోవాలి కదా, మన బంగారం మంచిదైతే వైరా ఎందుకు అలా చేస్తాడు, మన బంగారం మంచిది కాదు కాబట్టే ఈరోజు మనం ఇలా కుటుంబం అంతా కూడా స్టేషన్లో నిలబడాల్సి వచ్చింది, కాబట్టి ముందు జ్యోత్స్నకి బుద్ధి చెప్పి జ్యోత్స్న ద్వారా వైరాకి బుద్ధి చెప్పిద్దామని చెప్పేసి దసరా చెప్పడంతో ఇంకా అందరూ కూడా ఇంకా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు శ్రీధర్ని కూడా బయటికి తీసుకుని వెళ్ళి వైరాన్ని అరెస్ట్ చేపిస్తాము అని చెప్పేసి ఎస్ఐకి చెప్పి అక్కడ నుండి అయితే అందరూ వెళ్ళిపోతారు. ఈ విధంగా దశరథ అయితే సీసీ ఫుటేజ్ ద్వారా కాశీ ద్వారా నిజాలు బయట పెట్టించి వైరాయనైతే అరెస్ట్ చేయిస్తాడు. సీరియల్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.